హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బూట్ స్ట్రాప్ గురించి డిస్కస్ చేద్దాం. బూట్ స్ట్రాప్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ క్లాసెస్. ఓకే. సో మనం ఈ బూట్ స్ట్రాప్లో ఏం చేస్తాము, ఇందులో మనం సిఎస్ఎస్ రూల్ సెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రీయూజ్ చేయగలుగుతాం అన్నమాట. లైక్ వీ కెన్ యూజ్ ద సిఎస్ఎస్ రూల్ సెట్ కోడ్ రీయూజబిలిటీ. లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు మనకి బటన్ అనే ఒక క్లాస్ ఎలిమెంట్ ఉంది. ఐ విల్ షో యూ ఎగ్జాంపుల్ హియర్. ఇప్పుడు ఇక్కడ హెచ్‌టీఎంఎల్‌లో మనం ఏం రాసామంటే, బటన్ అనే ఒక ఎలిమెంట్ ట్యాగ్ తీసుకొని, దానికి క్లాస్ లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ ఇవ్వచ్చన్నమాట. క్లాస్ అనేది ఒక అట్రిబ్యూట్. దానికి డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వచ్చు. లైక్ బటన్ గాని, బటన్ గ్రీన్ గాని, బ అలైన్ సెంటర్ గాని, అలైన్ లెఫ్ట్ గాని, ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ క్లాస్ నేమ్స్ అనేటివి మనము ఒక క్లాస్‌కి ఇవ్వచ్చు. ఓకేనా? హెచ్‌టీఎంఎల్‌లో. సో, ఇట్లా మనం క్లాసెస్ యాడ్ చేసుకోవచ్చు గాబట్టి, మనం బూట్‌స్ట్రాప్‌ని వాడి ఆ క్లాసెస్‌ని యాడ్ చేసుకొని, మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్‌ని మనము సీఎస్ఎస్‌ని మనము ఇన్వాల్వ్ చేయకుండా, మనం డైరెక్ట్ హెచ్‌టీఎంఎల్‌లోనే బూట్‌స్ట్రాప్ క్లాసెస్‌ని వాడి, మనం బూట్‌స్ట్రాప్ అనే వెబ్‌సైట్స్ అనేటివి డెవలప్ జేస్తామన్నమాట. సో, ఇవన్నీ ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ అన్నమాట. సో, ఇక్కడేందంటే మనం ఫస్ట్ సీఎస్ఎస్ యాడ్ జేసేసి బటన్ గ్రీన్ అని ఇచ్చేసి, దానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చేసి, బటన్ ఆరెంజ్ అని ఇచ్చేసి, అండ్ దానికొక హైట్, విడ్త్, సో, బార్డర్ విడ్త్, బార్డర్ రేడియస్ ఇవన్నీ ఇస్తే మనకు అవుట్‌పుట్ ఎలా వస్తది? ఇలా వస్తదనమాట. సో, మనకేంటంటే ఈ సీఎస్ఎస్ అనే ఒక రూల్ సెట్ వాడకుండా మనకి డైరెక్ట్‌గా హెచ్‌టీఎంఎల్‌లోనే రావాలి. సో, దానికి మనము ఈ బూట్‌స్ట్రాప్ అనే ఒక లాంగ్వేజ్‌ని మనం వాడతామనమాట. స్పేస్ బటన్ గ్రీన్ అని ఉంది గదా! సో, ఆ క్లాస్ బటన్ గ్రీన్‌లోనే మనం ఏవైతే బూట్‌స్ట్రాప్ క్లాసెస్ ఉంటాయో, బూట్‌స్ట్రాప్ ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయో, అవి ఇందులో మనం ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట. సో, సెకండ్ స్లైడ్‌లో వచ్చేస్తే, ఇక్కడ ఇది హెచ్‌టీఎంఎల్ కోడ్. ఇదొక శాంపుల్ కోడ్ బూట్‌స్ట్రాప్‌ది. ఇది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. చూడండి కోడ్ టైప్‌లో. ఇది మీకు జస్ట్ ఒక ప్రివ్యూ అన్నమాట. ఓకే. సో, ఇక్కడ ఏం చేస్తాం మనము బటన్ అనే ఒక ఎలిమెంట్ తీసుకొని, దానికి క్లాస్ తీసుకొని బీటీఎన్ అంటే దాని షార్ట్‌కట్‌లో బటన్ అన్నమాట. సో, అది బూట్‌స్ట్రాప్‌లో ఆ బటన్ అనే ఒక క్లాస్ పేరు అది. ఓకే. సో, బీటీఎన్ అని తీసుకొని స్పేస్ ఇచ్చి బీటీఎన్ హైఫన్ ప్రైమరీ అని ఇచ్చామనుకోండి, మనకి డైరెక్ట్‌గా అవుట్‌పుట్‌లో ఇలా జనరేట్ అవుతది. లైక్ బ్లూ కలర్ గెట్ స్టార్టెడ్ అనే ఒక బటన్ ఆటోమేటిక్‌గా సీఎస్ఎస్‌ని మనం ఇన్వాల్వ్ చేయకుండా ఇలా చేయొచ్చనమాట. సో, ఇది బూట్‌స్ట్రాప్ యొక్క స్టోరీ. బిఫోర్ రైటింగ్ ద హెచ్‌టీఎంఎల్ కోడ్ అంటే ఈ కోడ్ రాయకన్నా ముందు మనం ఫస్ట్ హెచ్‌టీఎంఎల్ హెడ్ పార్ట్‌లో మనం కొన్ని ఎలిమెంట్స్‌నయితే యాడ్ చేయాల్సుంటది. అది ఎక్కడ దొరుకుతుంది అనేది ఇప్పుడు నేను ప్రెజెంట్ వీడియోలో చూయిస్తా. చూడండి ప్లీజ్.